బ్యాక్ టు ఎజెండా. రామూర్తి గారు, స్ట్రైట్ క్వశ్చన్. వద్దు అనుకున్న పార్టీ పేరు ఎవరో తీసుకుంటే ఎందుకు ఇప్పుడు బీఆర్ఎస్ ఇంత ఆగమాగమవుతుంది, ఆ పేరు కోసం అంత పట్టుపడుతుంది? సో మీరు వద్దనుకున్నాక ఆ పేరు ఎవరో ఒకళ్ళకి ఇస్తారు, కొన్ని రోజులు హోల్డ్లో పెడతారు, ఈసీ నిబంధనలు ఇవన్నీ తెలుసు. కానీ ఎందుకు అంటే మీ పార్టీ నుంచి కూడా వినిపించిన మాట అయితే వాస్తవం, మరలా టీఆర్ఎస్గా మార్చాలి అని చెప్పి చాలామంది కార్యకర్తలు మీలాంటి నాయకులు కూడా మీ అధినేత ముందు విన్నవించారు. ఆ ప్రతిపాదనను పరిశీలించే లోపే కవిత బయటకు రావటం, కవిత ఏదో పార్టీ పెట్టుకుందాం అనుకుంటే ఆమెకు మనోజ గారు చెప్తున్నట్టుగా దేవుడే ఆ పేరు మాకిచ్చారు అని చెప్తూ ఉన్న పరిస్థితి. సో ఏంటి, ఏం జరుగుతుంది, ఎందుకు ఈ పేరు కోసం ఇంత పట్టు? మేము ఎక్కడ పట్టుబట్టామండి? పట్టుబట్టలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి అన్న పేరు ఎవరికి ఇయ్యరు, ఇంకో పార్టీ పేరు పెట్టుకున్నారు, టీఆర్ఎస్ ఫస్ట్ పెట్టుకున్నారు అంతే తప్ప. కానీ టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు. ఏదో పెట్టుకున్నారు కదా, మొన్న అంత ముందోటి పెట్టుకున్నారు, మొన్నోటి పెట్టుకున్నారు, మళ్ళీ ఇంకో రేపు ఏదో వస్తుందో తెలియదు. ఆఖరికి ప్రెస్ ప్రకటన ఇచ్చుకోమన్నారు. ప్రెస్ ప్రకటన తర్వాత అవి అభ్యంతరాలు ఉంటే అప్పుడు అఫీషియల్ గా ఇస్తారు, గుర్తిస్తారు. మరి అది ఏ గుర్తు వస్తుందో తెలియదు. అదే విధంగా షాట గుర్తు వస్తుందా లేదా చీపురుగడ్డ గుర్తు వస్తుందో కూడా తెలియదు. చీపురుగడ్డ గుర్తు కూడా మీరు ఎందుకంటే ఆపుకుపోయింది కాబట్టి. ఏమన్నా చిల్కనో లేకపోతే ఎలకనో అలాంటి గుర్తులు వస్తాయి. నేనేమంటే రోడ్ రోలర్ వస్తే పరిస్థితి ఏంటి? ఏ రోలర్ వచ్చినా ఏం కాదండి. ఇప్పుడు కారు రోడ్ రోలర్ వస్తే గడ్డు కాలమేనా? రోడ్ రోలర్ కూడా రాదండి. రోడ్ అదే అదొక పార్టీ గుర్తండి, అది కూడా రాదు. అది నేషనల్ పార్టీ గుర్తే, అది కూడా రాదు. సో దానికి సంబంధించి రోడ్ రోలరో ఇంకొక కారు లాంటిదో వ్యాన్ లాంటిదో వస్తే అది ఇప్పుడు చెప్తా వినండి. ఎలక్షన్ కమిషన్ ఏది ఇచ్చినా కూడా మాది ఒకటి చెప్తా విన్నారా. ఇప్పుడు ముఖ్యంగా ఒక కేంద్ర పార్టీల అంశం తీసుకుందాం. ముఖ్యంగా బీజేపీ, దాని తర్వాత కాంగ్రెస్, తర్వాత బీఆర్ఎస్ పార్టీ. క్లియర్ గా 1, 2, 3 ఉంటాయి రాష్ట్రంలో. ఇక 23, 24, 25 స్థానంలో ఆ పోటీని బట్టి, ఆ స్థాయిని బట్టి, అదే విధంగా దాని కింద గుర్తుంటది. దానికి ఓపెన్ గా అందరూ మాట్లాడుకున్నా ఇది నిజమే. ఇప్పుడు ఒక మనం కూడా కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళమేగా. అవును, రమ్మని చెప్తున్నాగా. ఎవరైనా పెట్టుకోవచ్చు పార్టీ. నేను పెట్టుకోవచ్చు, మీరు పెట్టుకోవచ్చు, మీ ఇంట్లో వాళ్ళు పెట్టుకోవచ్చు, మా ఇంట్లో వాళ్ళు పెట్టుకోవచ్చు. కానీ టిఆర్ఎస్ పార్టీ అయితే నేను జిన్మాలు కూడా పెట్టినాడు. కేసీఆర్ గారు ఎదురుగా నేను అసలు పోను. ఎందుకంటే ఆయన తెలంగాణ కోసం కొట్లాడినోడు, తెలంగాణ తీసుకొచ్చినోడు. ఆ పేరు మీద ఎలాంటి హక్కుల కోసం నేను పోరాటం చేయను. ఎందుకంటే నాకు విశ్వాసం ఉన్నది. విశ్వాసం లేని వాళ్ళు ఏ విధంగా ప్రయత్నాలు చేస్తారు. అది టు బి ఓపెన్ కనబడుతుంది కదా. ముఖ్యంగా ఏంటంటే కవిత గారి అంశంలో క్లియర్ గా చెప్పడం జరిగింది. ఏ పార్టీ పేరు వచ్చినా, టిఆర్ఎస్ అని పేరు వచ్చినా, లేకపోతే ఇంకో ఏదో జాగృతి అని పెట్టినా అది వచ్చినా, అదే విధంగా ఇంకేదో వచ్చినా బ్రాకెట్ లో కాకా పార్టీ పెట్టుకోమన్నా, కవిత కాంగ్రెస్ పార్టీ అని. మళ్ళీ కూడా చెప్తున్నా, ఎవరికి ప్లేస్ అయితే వాళ్ళ పేర్లు పెట్టుకోవాలి. అదే విధంగా ఇంత ముందు మనోజ గారు మాట్లాడిల్లు ఈ కాకా కొత్త నిర్వచనం ఏంటి? కవిత కాంగ్రెస్ పార్టీ అండి. ఆమె ఎవరికి బలంగా చేకూరుతుందో, ఆమె ఎవరు చేస్తే ఎవరికి బలంగా అవుతుందో కాబట్టి ఆ పదం చెప్పిన. ఇంకోటి అయితే మనోజ గారు చెప్పిళ్ళు, మీరు టిఆర్ఎస్ తీసుకున్నప్పుడే తెలంగాణ పదం తీసి పక్క పెట్టినప్పుడే ఆత్మగౌరవం పోయిందంటే మరి మీరు కూడా తీసేసుకున్నారు. భారత జాగృతి మీరు కూడా మార్చుకున్నారు కదా. అప్పుడే పోయింది తెలివి. నేను అంటున్నా ముఖ్యంగా ఏంటంటే జాతీయ రాజకీయాల్లో ఎవరికైనా హక్కు ఉంటది. రేపు కవిత గారు కూడా జాతీయ ఒక చిన్న సబ్మిషన్ చెప్పండి మనోజ్ గారు, ఏంటి మీ సబ్మిషన్? ఇప్పుడు భారత జాగృతిగా ఎందుకు మారిండ్రు అని అంటున్నారు. వీళ్ళలాగా మొత్తం వీళ్ళు తెలంగాణ రాష్ట్ర సమితి అనేది తీసేసుకొని భారత రాష్ట్ర సమితి అని చేసుకున్నారు. కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారు మేము భారత రాష్ట్ర సమితిగా మారినాము, మీరు కూడా ఇక్కడ అనుబంధంగా ఎట్లా పనిచేస్తున్నారో భారతదేశంలో కూడా సాంస్కృతిక విభాగంగా మీరు భారత జాగృతిగా ఆ మీటింగ్ లో నేను ఆన్సర్ చేస్తున్నా కదా. మీటింగ్ లో నేనున్నా. అప్పుడు ఆ రోజు భారత జాగృతిగా మారినప్పుడు మనము తెలంగాణలో తెలంగాణ జాగృతిగానే ఉంటాము, భారతదేశంలో మాత్రమే బీఆర్ఎస్ కి అనుబంధంగా పనిచేయడం కోసం భారత జాగృతిగా మారుతున్నాము. రామూర్తి గారు కంటిన్యూ చెప్పండి. నేనేమంటున్నా, ఇప్పుడు ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. దానికి మేము ఎక్కడ కూడా వ్యతిరేకించలేదు, ఎక్కడ కూడా అబ్జెక్షన్ చెప్పలేదు. ముఖ్యంగా మా నుంచి ఇంతవరకు ఒక అబ్జెక్షన్ లెటర్ కూడా ఈసీకి వెళ్ళలేదు. మేము చెప్పేది ఏంటంటే ప్రజాక్షేత్రంలో కొట్లాడమని అంటున్నాం. వాళ్ళు ప్రజలు ఏది తీర్పిస్తే గా తీర్పే. గానీ ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే గౌరవ కేసీఆర్ గారి నాయకత్వాన్ని రాష్ట్రం అంతా కోరుకుంటుంది. సో ఆ క్రమంలో నేను గాని, మా పార్టీ గాని, మా పార్టీలో ఉన్న నాయకులు గౌరవ హరీష్ రావు గారు గాని, కేటీఆర్ గారు గాని రాత్రింబో వాళ్ళు పనిచేస్తాం. మళ్ళీ గౌరవ కేసీఆర్ గారిని గద్దె మీద కూర్చోబెడతాం. ఎందుకంటే ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి.
మళ్ళీ కూడా చెప్తున్నాం, ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రానికి అనివార్యం కేసీఆర్ గారు. ఇప్పుడు ఎవరో వస్తారు, ఎవరో ఏం చేస్తారు. ఇప్పుడు టీఆర్ఎస్ పెట్టినంత మాత్రాన వచ్చి ఏదో మీరు అది చేస్తారు, ఇది చేస్తారంటే మీ మీద వచ్చిన ఆరోపణలు, మా మీద వచ్చిన ఆరోపణలు చాలా తేడా ఉన్నాయి. మేము అభివృద్ధి చేసిన ఆరోపణలు, మేము ఏది కట్టినా మా మీద అభివృద్ధి ఆరోపణలు వచ్చినాయి. కానీ ఏం కట్టకుండా ఆరోపణలు మీ మీద వచ్చినాయి కదా. ఇప్పుడు కాళేశ్వరం కడితే అవినీతి, మెడికల్ కాలేజీలు కడితే అవినీతి, అదే విధంగా ఏదైనా పథకం ముట్టుకుంటే అవినీతి. మా మీద వచ్చినాయి బరాబర్ అవినీతి. ఎందుకంటే కాయలు ఉన్న చెట్టుకు రాళ్ల దెబ్బలు ఎప్పుడైనా ఉంటాయి. అంతెందుకండి సరార్దన్ కాటన్ ఆయనను కూడా 700 సార్లు విచారించి ఆయన కూడా ముప్పు తిప్పాలు పెట్టిలు. ఏదైతే ధవళేశ్వరం ప్రాజెక్టు కడితే ప్రాజెక్టు కట్టినా అభివృద్ధి చేసిన ఆరోపణలు వస్తాయి, దాన్ని నిమ్మికుంటాం. మళ్ళీ కూడా చెప్తున్నా, తెలంగాణ ఒక నిమిషం ఆగండి. తెలంగాణ వంశీ గారు, తెలంగాణ బాగ్ కోసము అప్పులు తీసుకొస్తాం, తెలంగాణ బాగ్ కోసం అభివృద్ధి చేస్తాం, తెలంగాణ బాగ్ కోసం ఎన్ని అవమానాలు పడతాం. అంతే తప్ప కానీ వెనుక జరిగేది లేదు, మడమ తిప్పేది లేదు. ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, రాసి పెట్టుకోండి. యా రైట్, మాట్లాడదాం ఇదే అంశం గురించి మాట్లాడదాం. నర్రా విజయ్ గారు, ఏంటి అసలు